ఓ తండ్రి తీర్పు సినిమా యూనిట్ సభ్యులకు నటినట్లకు అవార్డు ఇందిరా నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులు హీరో వివారెడ్డి మాటలు కాంచనపల్లి రాజేంద్రరాజు సంగీతం మధుబాబు కథ స్క్రీన్ ప్లే మాటల దర్శకత్వం ప్రతాప్ భీమవరపు స్పెషల్ పాత్రలో సీనియర్ నటులు అవార్డు గ్రహీత నరసింహారావు గారు మీ విధేయులు ప్రొడ్యూసర్ నటుడు సోషల్ సర్వీస్ టిల్లు రమేష్ మట్టం మల్లికార్జున్ ఈ రోజు ఓ తండ్రి తీర్పు మూడో వారం కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఆడుతున్న సందర్భంగా ఓ తండ్రి తీర్పు యూనిట్ వారు అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఆర్టిస్టులకి రైటర్లకి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి అందరికీ కూడా ఎంటైర్ ఓ తండ్రి తీర్పు వారి అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానంతో పాటు అందరికీ మెమెంటోలు శాలువాలు ఇచ్చి ఘన సత్కారం చేయడం జరిగింది. ఈ ఓ తండ్రి తీర్పు సినిమాకి ప్రొడ్యూసర్గా శ్రీ రామ్ దత్ గారు, అలాగే పర్యవేక్షణ శ్రీ కాంచనపల్లి రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రరాజు గారు, అలాగే డైరెక్టర్ శ్రీ రెడ్డి గారు, అలాగే పెద్ద పెద్ద నటులు మంచి మంచి మహానటులు అందరూ చేశారు. ఇందులో నేను కేవీఎల్ నరసింహారావు అడ్వకేట్, లీగల్ అడ్వైజర్, యాక్టర్ అండ్ రైటర్. ఇందులో నేను ఒరిజినల్గా కూడా లాయర్గా యాక్ట్ చేయడం జరిగింది. రియల్ క్యారెక్టర్లను మంచి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఓ తండ్రి తీర్పు గురించి, ముఖ్యంగా ఈ ఓ తండ్రి తీర్పు సినిమా గురించి కఠినంగా తల్లిదండ్రులను కఠినంగా చూసే పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ సీనియర్ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పిల్లలు వాళ్ళని సరిగ్గా చూడకపోతే చట్టం అంటూ ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం కూడా వాళ్ళు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టవలసిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో గొప్ప ఎనాక్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్ అండ్ ఓల్డ్ పేరెంట్స్ యాక్ట్ 2007 ప్రకారం కూడా పిల్లలకు అందరూ కఠినంగా తల్లిదండ్రుల మీద కఠినంగా ఉన్న పిల్లల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి గాను 3 నెలలు జైలు శిక్ష, అలాగే 10,000 రూపాయలు జుర్మానా, అలాంటి కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఓల్డ్ పేరెంట్స్ని అనాథాశ్రమాలకు పంపించకుండా, అనాథాశ్రమాలను వృద్ధి చేయకుండా ఇళ్లల్లోనే పెట్టుకుని వాళ్ళకి అన్ని విధాల సచర్యలు అన్నీ చేసి, సేవలన్నీ చేసి, వాళ్ళకి కావలసినవన్నీ చూసి వాళ్ళ తల్లిదండ్రులుగా పుట్టినందుకు మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు మన వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం మీద ఉంది. దయచేసి ఓల్డ్ పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, సీనియర్ సిటిజన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు.